హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి మా పాపది ఫిబ్రవరి 4న బర్త్‌డే జరిగిందండి. ఆ వీడియోనైతే నేనిప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నైట్ 12:00 అయితే కేక్ కట్ చేశాము. ఎవ్రీ ఇయర్ మాకిట్లాగే అలవాటు. నైట్ 12కి కేక్ కట్ చేయటం. ఇంకా ఆ తర్వాత పడుకుండిపోతాము. అట్లా నైట్ 12కి పాపకైతే కేక్ కట్ చేయించాం. ఈ ఇయర్ చాలా స్పెషల్. ఎందుకు అంటే ఆహ్, లాస్ట్ సెప్టెంబర్ నుంచి పాప చాలా సఫర్ అవుతుందండి హెల్త్ బాగోక. ఆహ్, బాగా ఇంట్లో ఉండి హెల్త్ బాగోక ముక్కుకి సర్జరీ జరిగింది. దానివల్ల ఎక్కడికి వెళ్ళక తన బర్త్‌డే కోసం తను బాగా వెయిట్ చేసింది. సో, అందుకోసం మేము కొంచెం స్పెషల్‌గా ఆహ్, ఇంట్లో వరకే చేసుకోవాలని ఆశపడ్డాము. అలాగే చేసుకున్నాము. ఇప్పటి నుంచి కొంచెం రా వీడియో వస్తుంది చూడండి. విన్నారు కదండీ! అలా నైట్ 12కి కేక్ కట్ చేయించి వాళ్ళ డ్యాడీ తనకొక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చారు. అదేమిటి అనేది మీరు నేను రా వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. కమింగ్ క్లిప్‌లో వస్తుంది. చూడండి. చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే రా వీడియో వస్తుంది చూడండి. పైకి చదువు. నాకు ఆడలు పట్టి బుజ్జి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫిబ్రవరి 4వ తారీఖు మా జీవితం పెట్టిన రోజు. అదే నువ్వు పుట్టినరోజు. నువ్వు మా ప్రపంచం. నువ్వు పుట్టి అప్పుడే 12 సంవత్సరాలు నిండినాయి అంటే మేము నమ్మలేకపోతున్నాము. నువ్వు మా ముందు బుడ్డి అడుగులు వేసుకుంటూ చిన్ని వచ్చి రాని మాటలతో మా చుట్టూ తిరుగుతున్నాయి. ఇదేంటది ఉన్నట్లుంది. నువ్వే మా ప్రపంచమని బ్రతుకుతున్నావు. నీకు ఏ చిన్న దెబ్బ తగిలినా బాధ కలిగినా నేను అమ్మ తమ్ముడితో సహా ఎవరు తట్టుకోవడం బుద్ధితల్లి. నీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ చక్కగా చదువుకొని నువ్వు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనసారా కోరుకుంటాను. ప్రేమతో డాడీ. థ్యాంక్ యూ. విన్నారా అండి వీడియోలో పాప ఏం చెప్పింది, ఏం మాట్లాడింది, ఏం చదివింది అని. తన కోసం వాళ్ళ డ్యాడీ ఒక లెటర్ రాశారు. నార్మల్‌గా తనకి లెటర్ ఇవ్వడానికనే రాశారు. కానీ అప్పటికప్పుడు తనకి దీన్ని ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలో ఇస్తే తను లైఫ్ లాంగ్ అలా చూసుకుంటుంది కదా అన్న ఆలోచన వచ్చిందట వాళ్ళ డ్యాడీకి. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అంటే బర్త్‌డే ముందు రోజు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత లెటర్ రాసుకున్నారు. రాసుకుని అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనని ఆయన అలా లెటర్ రూపంలో రాసి తనకిచ్చారు. అట్లా నైట్ గడిచిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లన్నీ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము తప్పకుండా ఫుడ్ అయితే డొనేట్ చేస్తాము. అలా ఈ ఇయర్ కూడా 100 పీపుల్‌కైతే అంటే 100 ప్యాకెట్స్‌ని బయట ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి ప్యాకెట్స్ చేయించాము. దమ్ బిర్యానీ చేయించి ప్యాకెట్స్ అయితే సర్వ్ చేసాము. వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదు అని లేదు. పాప చేత్తో ఒక ఇద్దరికి ఫుడ్ ఇప్పించాలన్న ఆలోచన మాది.
అట్లా ఒక 100 మెంబర్స్. మాకు ఆ రోజుకి ఎంత అయితే ఉందో అంతవరకు మేము సర్వ్ చేయడానికైతే ముందడుగే వేస్తామండి. అలా పాపతో 100 పీపుల్‌కి ఫుడ్ అయితే సర్వ్ చేయించి ఇంకా ఇంటికొచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటివి నేర్పించడం చాలా అవసరమండి ఈ రోజుల్లో. ఇంక అట్లా లంచ్ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంటికొచ్చాము. ఇంటికొచ్చి నైట్ పార్టీ ఉంది ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్‌తోనే. ఆహ్, దానికోసమని నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డెకరేషన్‌వి ఇవన్నీ నేను నా చేతులతో స్వయంగా ప్రిపేర్ చేశాను. ఎలా చేశాననేది నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. డెకరేషన్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇట్లా ఇంకా ఈవినింగ్ పాపనైతే చక్కగా రెడీ చేసాం. బుట్ట బొమ్మలాగా రెడీ చేసుకున్నాను నేను. ముచ్చటగా అనిపించింది. లంగా జాకెట్ తీసుకున్నాను. తనే అంటే తన జ్యువెలరీ అన్నీ తీసి పక్కన పెట్టుకొని చక్కగా రెడీ అయింది. ఎందుకంటే తను బాగా వెయిట్ చేస్తుంది బర్త్‌డే కోసం. ఎలా రెడీ అవ్వాలి? నేను మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మన ఫ్యామిలీ మెంబర్స్‌తో అని ఆశపడింది. ఇంకా అలా మొత్తం డెకరేట్ చేశా. నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను. లాస్ట్‌కి ఇంకా ఒక 1 అవర్‌లో మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాం. ముందు రోజు ఒక 2 డేస్ ముందే వెళ్ళి పాపకి ఇలా సర్ప్రైజింగ్‌గా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చాము. తనకి చాలా చాలా నచ్చింది. కేక్ చూడగానే చాలా ఎక్సైట్ అయింది. హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మమ్మకు పెట్టావా? ఎన్ని రోజులు చెప్పుకున్నాము తనకి బాగా నచ్చింది కేకు అని. ఇంకా అలా ఈవినింగ్ 7:30 అట్లా ఇంకా అమ్మ, నాన్నతో, అత్తయ్య, మామయ్యతో కేక్ అయితే కట్ చేయించి, తనకి తినిపించి, ఇంకా హ్యాపీగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే దిగి ఫుడ్ అంటే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సరదాగా కబుర్లాడుకున్నాము కొంచెం సేపు. అలా మా పాప బర్త్‌డేనైతే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఇందులో ఏ ఒక్క చిన్న క్లిప్ మీకు నచ్చినా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా ఆ డేనైతే కంప్లీట్ చేసాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. లేట్‌గా పోస్ట్ చేస్తున్నానని కామెంట్ చేయకుండా ఉండొద్దు. పాపని బ్లెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.